హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ రెసిపీస్. ఈరోజు అమ్మ అందరికీ తెలిసిందే కానీ కొంచెం డిఫరెంట్ వేలో చేస్తుంది. అదేంటంటే చుక్కకూరతో చట్నీ అండి. చుక్కకూరతో చట్నీ మరి అమ్మ వెరైటీగా చేస్తుందని చెప్పాం కదా, ఎట్లా చేస్తుందో చూద్దాం రండి. హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చుక్కకూర చట్నీ అండి. చుక్కకూర చట్నీ అంతా చేస్తూ అంటారు చాలామంది. నేను వెరైటీగా చేస్తున్నా, సింపుల్గా తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చూసి ఇలాగే ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏవేవో చూపిస్తున్నా చూడు. 2 కట్టలు చుక్కకూర బాగా క్లీన్ చేసేసి పెట్టుకున్న, సాల్ట్ వేసి కడిగి. 2 స్పూన్లు పల్లి పౌడర్, 1/2 స్పూను సాల్ట్, చిన్న స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆవాల జీలకర్ర, కొద్దిగా మెంతికూర, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. స్టవ్ వెలిగించేస్తున్నా. కడాయి పెట్టేస్తున్నానండి. ఇందాక ఆనియన్స్ ఎప్పుడు మర్చిపోయానండి, 2 ఆనియన్స్ వేసుకోవాలా. కడాయి కాగిపోయింది. ఫస్ట్ దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ కాగేలోపు కట్ చేద్దాము. ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ వేస్తానండి. మామూలుగా ఉట్టి చుక్కకూర వేసి చేస్తే కొంచెం పులుపు అనిపిస్తుంది కదండి. ఇట్లా పల్లి పౌడర్ వేసి చేస్తే చాలా బాగుంటుంది. అన్నంలోకి తినొచ్చు, రొట్టెలోకి తినొచ్చు, చపాతీలోకి కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. అయిపోయింది ఆనియన్ కట్ చేయడము. ఆయిల్ కాగిపోయిందండి. ఆవాల జీలకర్ర వేస్తున్నా. ఆవాల జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు మెంతికూర, వెల్లుల్లి వేద్దాము. మెంతికూర వెల్లుల్లి వేస్తే బాగుంటుందండి. దేంట్లోకైనా కూడా టేస్ట్, స్మెల్ కూడా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు నలుగొట్టి వేయాలి ఇట్లా తాలింపులో వేసేటప్పుడు. మెంతికూర, వెల్లుల్లి రెబ్బలు వేగిపోయినాయి. ఆనియన్ వేద్దాం. అండి ఎంతో మంచి స్మెల్ వస్తుంది మెంతికూర వేస్తే. పప్పు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, లేదా జ్వరం వస్తున్నప్పుడు కూడా అన్నం తినబుద్ధి కాకుండా ఉంటుంది. ఇట్లా చట్నీ చేసుకుని తింటే బాగుంటుందండి. కొంచెం తినేవాళ్ళు ఇంకా ఇంత తినాలనిపిస్తుంది. సింపుల్ రెసిపీలు ఇవి. చుక్కకూర చట్నీ 2 రకాలు చేస్తానండి. ఇంకొక రకం ఇంకోసారి చేసి చూపెడతాం మీకు. ఇప్పుడు పల్లి పౌడర్ వేసి చేస్తున్నాను. వేగిపోయిందండి ఆనియన్. ఇప్పుడు చుక్కకూర పెట్టేద్దాం దీంట్లో. చుక్కకూర కింద ఫస్ట్ కారం వేసేద్దాం. ఇందులో చుక్కాకి వేసిన తర్వాత వాటర్ వచ్చేస్తుంది కదా, కారం ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఫస్ట్ కారం వేస్తున్నాను చూడండి. కారం వేసిన, అలాగే కొద్దిగా పసుపు, కారము పసుపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చుక్కకూర పెట్టేస్తున్నాను. 2 కట్టలు తీసుకున్నాను చుక్కకూర. ఇది చుక్కకూర చాలా మంచిదండి తింటే. అప్పుడప్పుడు కనీసం వారంకి ఒకసారి తిన్నా మంచిదే, బాగుంటుంది. ఆకుకూరలు ఏవైనా మంచిదే ఆరోగ్యానికి. తొందరగా అయిపోతుంది చట్నీ. ఇది చూడు, ఇట్లా పెడుతున్నాగానే ఇట్లా మగ్గిపోతుంది చుక్కకూర. సగం మగ్గిపోయింది కదండి చుక్కకూర. ఇప్పుడు అందులో సాల్ట్ వేసేద్దాము. కొద్దిగా సాల్ట్, సాల్ట్ వేసినా కదా బాగా కలిపేసి కొద్దిగా స్టవ్ తగ్గించి పెడదాము, లేదంటే మాడిపోతుంది. మూత పెట్టేద్దాం, కాసేపు బాగా మగ్గిపోతుంది ఇప్పుడు చుక్కకూర. మా వీడియోలు అంతా తప్పకుండా చూస్తానండి, మిస్ అవ్వద్దండి. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి వీడియో. అలాగైతేనే నేను ఏం చేసిండేది, ఎలా చేసిండేది మీకు అర్థమవుతుంది.
తప్పకుండా అందరు చూడండి వీడియోలు, చూసి అట్లే లైక్ చేయండి. మూత తీసి చూద్దాం మగ్గిందేమో. సగానికి సగం మగ్గిపోయిందండి, ఇంకా కొంచెం. చూడడానికి ఎంత మంచిగా ఉంది, తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇది. ఇలా చేస్తే అన్నంలోకి ఒకటే తినాల్సి వస్తుంది. ఇది పల్లి పౌడర్ వేస్తాం కదా, అది వేస్తే రొట్టెలోకి, చపాతీలోకి, అన్నిట్లోకి తినొచ్చు. అయిపోయిందండి, మగ్గిపోయింది. పల్లి పౌడర్ వేసేద్దాము. ఇంకా దీంట్లో కొత్తిమీర ఉంటే వేసుకుంటే బాగుంటుందండి. అయిపోయింది చూడండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బౌల్లోకి తీసేద్దాము. అయిపోయిందండి చుక్కకూర చట్నీ. సింపుల్గా అయిపోయింది, ఎంత తొందరగా. ఇలా చేయండి మీరు కూడా తప్పకుండా. నేను ఎలా చేశానో అలాగే వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూసి చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.